రిస్క్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ 4 సినిమాల కాంపిటీషన్. అండ్ మరి బుధవారం ప్రీమియర్స్ అనేది ఏంటి కాన్ఫిడెన్సా? లేదంటే గనక సినిమాని కొంచెం ముందు అండ్ మిగతా సినిమాల కన్నా పుష్ చేయడానికా ఏంటి ఆ రీజన్ ఏంటి? అంటే ఒకటండి, నిజంగా ఇది డేట్ క్లాషే. అంటే ఇప్పుడు మీరు చూస్తే 17 2 సినిమాలు ఉన్నాయి, 18 ఒక సినిమా ఉంది, ఇమ్మీడియట్లీ సండే మళ్ళీ. సో ఎక్కడ ఖాళీ లేదు. సో 16 నిజంగా ఇట్స్ వెరీ వెరీ రిస్కే నేను తీసుకుంది, మామూలు రిస్క్ కాదు. దట్టు ఈరోజు ప్రీమియర్స్ వేస్తున్నప్పుడు కూడా అందరూ కూడా సజెస్ట్ చేశారు బుధవారం ఈవినింగ్ ప్రీమియర్స్ వద్దు అని చెప్పి. ఎక్కడో నాకు ఒక ధైర్యం ఏంటంటే అందరూ ఏదో ట్రైలర్ ఓకే పర్వాలేదు అనుకుంటున్నారు, కానీ ఎక్కడో మాత్రం ట్రైలర్ ఒక వింగ్కి ఏదైతే టార్గెట్ చేసామో ఆ వింగ్కి మాత్రం బాగా రీచ్ అయిందని చెప్పి నా నమ్మకం. దాని గురించనే నేను కొన్ని థియేటర్స్ ఓపెన్ చేసుకుంటూ వచ్చాను. దాని రెస్పాన్స్ బట్టి మిగతా థియేటర్స్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళాము. నేను ఎక్కడైతే టార్గెట్ పెట్టుకున్నానో సింగిల్ స్క్రీన్స్ దగ్గర ఎక్కువ ఈ సినిమా, అక్కడైతే మాత్రం ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు మన కుక్కడపల్లి మల్లికార్జున, దాంట్లో మా టీం అంతా కలిపి నియర్లీ అందరం వెళ్తున్నాం కాబట్టి ఒక 70 టికెట్స్ 80 టికెట్స్ మేము ఉంచుకున్నాం. మిగతాది ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. సరే ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది కదా, సెకండ్ షో నేను 50% ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఉన్నా పర్వాలేదు ఓపెన్ చేయమన్నాను. బట్ ఈరోజు మార్నింగే సెకండ్ షో కూడా ఫుల్ అయిపోయింది అది. అట్లాగే ఏఎంబి అన్నీ కూడా మేము ఏదో ఒక షో ఉంచుకుని మిగతాదంతా కూడా స్లోగా ఓపెన్ చేసుకెళ్తే ఏఎంబి కూడా నియర్లీ 5 షోస్ వరకు వచ్చింది. అలాగే నెక్సెస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎక్కడో ఏదో కనెక్ట్ అయింది జనాలకైతే. అదర్వైజ్ లేకపోతే ఇన్ని షోస్ ఫుల్ అవ్వడం అనేది కష్టం, అది బుధవారం వెన్స్డే ఈవినింగ్. అంటే ఈ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనేది ఇండస్ట్రీకి ఒక ప్యాషన్ అయిపోయిందా? ఎందుకు అంటే తక్కువ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ వేస్తే మోర్ మౌత్ పబ్లిసిటీ తోటి ఎక్కువ వాల్యూ ఉంటుంది కదా. దానివల్ల మీకు రెవెన్యూ పక్కన పెడితే ఒకవేళ ఏమన్నా ఇదవుతే అసలు చాలా ఇబ్బంది అవుతుంది కదా. అది ఎందుకు ఆలోచించరు? ఎందుకు నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ అనే దాని మీద చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, ఎందుకు దాని మీద అంత మోజు? అంటే ఏం లేదండి, ఇది డిమాండ్ వర్సెస్ సప్లై. ఇప్పుడు ఒకేసారి మీరు అన్నట్టు ఏంటంటే నేను 30 స్క్రీన్లు ఓపెన్ చేసేస్తే తప్పు. ఒకటి ఫుల్ అయిన తర్వాత ఒకటి ఓపెన్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు చూస్తే నిన్న ఈవినింగ్ నుంచి ట్రెండ్ మొదలుపెట్టి ఫుల్ అవుతుంది, ఓకే డిమాండ్ ఉంది, నెక్స్ట్ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా ఫుల్ అవుతూనే నెక్స్ట్కి వెళ్తున్నాం తప్పితే ఒకేసారి 30 ప్యాషనెట్గా వెళ్ళట్లేదు. ఈరోజు ఇంకొక 5-6 స్క్రీన్స్ ఓపెన్ చేసినా కూడా వెళ్ళిపోయేటట్లు ఉంది. బట్ నేను ఆపమన్నాను, ఎందుకంటే మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి ఇది చాలు. అలాగని నేను మరీ 2-3 వేసినా కూడా మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఇది కొడితే రివర్స్ కూడా అలాగే కొడుతుంది. నేను చెప్తున్నాను కదా, కొడితే రివర్స్ కూడా అంత గట్టి కొడుతుంది. బట్ ఐఎమ్ టేకింగ్ దట్ రిస్క్. అది ఓకే, మొన్న ప్రీ రిలీజ్లో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఆ ఎమోషనల్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా? లేదు, ఎందుకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది? అంటే ఆవేదన కరెక్ట్గా నేను ఆ ప్రెస్ మీట్కి వచ్చే 1 అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను. ఓకే, ఎందుకంటే నియర్లీ 9-10 రాత్రులు నిద్ర లేవు ఎవరికి. డైరెక్టర్ కూర్చున్నాడు పాపం, ఈరోజు మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు అతనికి. ఇతను క్లోజ్ ఫ్రెండ్, మాతో ఒక 9 నైట్స్ పనిచేశాడు. టప్పని మేము పని చేస్తుంటే పక్కన పడిపోయాడు. తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించాం. నిన్న నైటు పోయాడు ఆయన. అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన ఎమోషన్ అది. ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎవ్వరం మాట్లాడట్లేదు, అది అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే ఓకే ఆ సినిమా అయింది, దాన్ని ఫేస్ చేస్తున్నారు, వదిలేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందరిలో నాకే తక్కువ జరిగింది. మొన్న తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసినాయి ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు, కానీ అది ఎందుకు జరిగినాయి ఏంటో నాకు తెలీదు. బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే. నేను ఇది రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు. పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ, ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం, కానీ బట్ ఇష్యూని అయితే అడ్రస్ చేసావు, థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు. ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. బట్ నాకు బాధ వచ్చింది, నేను రెస్పాండ్ అయ్యాను. దాంట్లో ఎస్ కొంచెం ఆ రోజంతా ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్నుంచి ఒక ఎడ్జ్ దాటాను. బట్ ఏంటంటే అది అక్కడున్న కోపం అలాగ రిఫ్లెక్ట్ అయింది అంతే. అది డిజిటల్ ఇంపాక్ట్ రూరల్లో కూడా ఉంటుందా? ఓన్లీ మీరు అనుకున్నట్టు సిటీల్లోనే ఉండి ఆ ఇంపాక్ట్ దీని మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? అంటే రీసెంట్ స్టడీస్ నేను లిటిల్ హార్ట్స్ కానీ అన్ని సినిమాలకు చూసింది అయితే డిజిటల్ ఎఫెక్ట్ ఎక్కువ
సిటీసే ఉంటుందండి. డిజిటల్లో మనం విపరీతంగా చేస్తున్నా కూడా కిందకైతే మాత్రం వెళ్ళట్లేదు. కింద ఏంటంటే డిజిటల్లో చూస్తున్నా కూడా దే విల్ వెయిట్ ఫర్ ద ఐదర్ పైరసీ ఆర్ దే విల్ వెయిట్ ఫర్ ద ఓటీటీ. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో స్టిల్ ఏదైతే మన పాత పబ్లిసిటీ విధానాలు కానీ పాత ఒక సాంప్రదాయ పబ్లిసిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రం స్టిల్ ఎగ్జిస్టింగ్. అది వదిలితే మాత్రం కింద సెంటర్స్లో ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం తప్పు అవుతుంది. కింద సెంటర్స్ అదే టౌన్ సెంటర్ కింద సెంటర్స్ బాగుండాలంటే మాత్రం స్టిల్ ఆ పబ్లిసిటీని అయితే మనం వదలకూడదు. మేము కూడా తప్పు చేసాం మధ్యలో వదిలేసి. నౌ ఈవెన్ టుడే మార్నింగ్ ఆల్సో నేను వంశీ కూడా దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అట్లు వదలడం వల్ల కొంచెం కింద ఇంపాక్ట్స్ ఉంటుంది అనేది. మీరు అంటున్న ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల, అసలు ఏంటి? అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం, అంటే నేను ఈ 3 డేస్లో చాలామందితో మాట్లాడి చాలామందితో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గైస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్. ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు. కొంతమంది తెలిసి తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట. అంటే నాకు రీసెంట్గా తెలిసిన ఇవన్నీ కూడా. దేర్ ఆర్ థర్డ్ పార్టీస్ ఇట్లాగ మా దగ్గర ఇంత క్లౌడ్ ఉంది, మా దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి, సో మేము ఎట్లా చేస్తామని దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ ద అట్ ది సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో. అంటే డబ్బులు, ఇది వ్యాపారం. ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడంలో తప్పు లేదు, ఎందుకంటే అది మనకి అవసరం, నీకు అవసరం, అందరికీ కూడా అవసరం అది. బట్ అవతలని తొక్కి ఈ సినిమాని లేపుతానికి అదే స్ట్రెంగ్త్ని వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది. అంటే ఇలాంటివి మనం పాలిటిక్స్లోనే చూస్తూ ఉంటాం. మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అబాండాలు వేయటం, అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని, అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాసు, పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని. ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి దీని మీద అందరూ? అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్. ఇది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది, ఈ పార్టీ కామెంట్ చేస్తుంది, దాంట్లో పెద్ద హైడ్ చేసేది ఏం లేదు. అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది. బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా, ఇదేం రాజకీయం కాదు కదా, ఇదేం ఎలక్షన్ కాదు కదా, ఇది దిస్ ఈజ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్. ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్దంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. సినిమా బాగుంటే 2 ఆడతాయి, 2 షేర్ చేసుకుంటే. సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది, బాగున్న సినిమా పోతుంది, అది ఎవరిదైనా సరే. అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కితే ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు పిచ్చత్వం. అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయామో లాస్ట్ 5-6 ఇయర్స్లో, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపొద్దున మనలో ఉన్న ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతాం అంతే. కాదండి, ఇప్పుడు రిలీజ్ అయ్యే 4 సినిమా ముందు 4 ఆడాలి, అందరూ అద్భుతంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు. మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? నా వరకు అయితే నా సొంత థియేటర్లు, అంటే నా సొంత లీజులో ఉన్న థియేటర్లకి నేను 2 షోలు వేసుకుని అవతల సినిమాకి 2 షోలు ఇచ్చా. బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూరం ఉంది, నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను. నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో 2nd రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను. అలాగే కైక్లూరు, ఇట్లాంటివి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నిటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను 4 షోలు ఎక్కడ వేసుకోవట్లేదు. అదర్ సినిమా కూడా నేను 2 షోలు ఇచ్చుకుంటున్నాను. అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ ఆధ్వర్యంలో ఉన్న ఈస్ట్లో వెస్ట్లో ఉన్న కొన్ని థియేటర్లు, మా దగ్గర ఎక్కువ థియేటర్లు కూడా లేవు, వదిలేసాం కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాం అవతల సినిమాకి. ఇంకెంతకన్నా ఏం చెప్పను నేను, నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి మా సొంత థియేటర్లు ఇస్తున్నామంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో. ఈ సినిమా విషయంలో ఒకటి, అంటే ట్రైలర్ రిలీజ్ అయింది, అది రకరకాలుగా ఒక్కొక్క రకంగా అనిపించింది. బట్ మీ దగ్గరికి ట్రైలర్ కట్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మిమ్మల్ని డౌన్ గ్రేడ్, అంటే డిగ్రేడ్ చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేసినట్టుగా ఈ రకమైన టాక్ అంతా నడిచింది. నిజమేనా అసలు ఏంటి? మిమ్మల్ని మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కూడా కొన్ని జరిగినాయి సంఘటనలు, డైరెక్ట్గా మాట్లాడటం కానీ సోషల్ మీడియాలో కానీ అట్లా? అంటే డైరెక్ట్గా మాట్లాడితే ఐ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ ఏ ఒక విషయం కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చలేదు. నేను ఆ విషయం అక్కడ వరకే, ఇతనికి నచ్చలేదు ఈ విషయం, దాని మీద ఇతను ఎక్స్ప్రెస్ చేశాడు. దాంట్లో నిజంగా నాకు ఉపయోగపడేది ఉంటే తీసుకుంటాను, లేదంటే నేను అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇతనికి అర్థం కాలేదని వెళ్ళిపోతాను. బట్ వెనకాల నుంచి కొడతారు చూసారా, అది నేను తీసుకునేటప్పుడు గట్టిగా ఇస్తా. ఎదురుగుండా యుద్ధం చేస్తే నేను ఎంత యుద్ధమన్నా చేస్తాను, ఎందుకంటే ధర్మం. బట్ వెనకాల నుంచి ఇట్లాగా పిచ్చిగా చేస్తే మాత్రం నేను ఎక్కడ ఎలాగే ఎప్పుడు ఇవ్వాలో అది ఇచ్చేస్తాను. అది వాసు గారు